దేవునికి వందనాలన్న. మీకు నా ప్రత్యేకమైన వందనాలు. నేను రాజమండ్రి నుంచి సాక్ష్యం పంపిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఈ మీ గ్రూప్లో జాయిన్ అయ్యి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. అయితే ఈ 1 సంవత్సరంలో కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకున్నాను. అలాగే 3:30 ప్రేయర్లో, మధ్యాహ్నం ప్రేయర్లో, ఈవినింగ్ నైట్ ప్రేయర్లో కూడా ఎంతగానో ఆదరించబడుతున్నామన్న. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మొన్న అక్టోబర్ 27ని మా కుటుంబంలో ఒక గొప్ప శోధన వచ్చింది. ఏంటంటే, మేము ఒకరికి అర్జెంటుగా 4 రోజుల్లో 4 లక్షలు ఇవ్వాలన్నా వాళ్ళకి. అయితే అది మేము తిని వేస్ట్గా ఖర్చు పెట్టింది అయితే కాదు. ఒక అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. అయితే వాళ్ళకి కనుక 4 లక్షల అమౌంట్ అనేది మేము ఇవ్వకపోతే ఖచ్చితంగా చనిపోవడం తప్ప వేరే మార్గం అయితే మాకు లేదు. అయితే ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక, ఆ వార్త తెలియగానే చాలా భయం వేసింది. కృంగిపోయి ఇంకా లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయాం నేను, నా భర్త కూడా. ఎందుకంటే ఎటువంటి సహాయం లేదు. ఏ బ్యాంక్ లోన్ తీసుకుందామన్నా, ఎక్కడ లోన్స్ తీసుకొని ఏదైనా ఇచ్చేద్దామన్న వాళ్ళకి ఒక 1 మంత్ అన్న టైం పట్టిద్ది. అయితే 4 రోజుల్లోనే అమౌంట్ కావాలన్నారు తండ్రి అని ఇంక నేను అలా దేవుని స్తుతిస్తూ నేను ఇంకా అలా ప్రేయర్ చేసుకుంటా ఉన్నానన్న. అయితే మీరు ఆ మరుసటి రోజుని 12 గంటల స్తుతి ఆరాధనని పెట్టారు. అయితే ఆ 12 గంటల స్తుతి ఆరాధనలో నేను పాల్గొనడం అయితే జరిగింది. కంటిన్యూషన్గా అయితే పాల్గొనలేదు. కాకపోతే నేను అది డ్యూటీకి వెళ్ళడం వల్ల నాకు ఫోన్ ఎలా ఉండదు. అయితే ఎవరు లేనప్పుడు ఫోన్ తీసుకొని వింటూ మళ్ళీ ఎవరైనా వస్తే పక్కన పెట్టేసేదాన్ని. అట్లా అలాగా 4:30 వరకు, అదే 4 వరకు, మీరు సాక్ష్యాల వరకు కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజుని ప్రభువా, ఈ 12 గంటల స్తుతి ఆరాధన అయ్యేలోపు నా జీవితంలో ఈ సమస్యను మీరు సమాధి చేశారని నేను నమ్ముచున్నానని నేను అలా స్తుతిస్తూ ఉన్నానన్న. అలా స్తుతించి నేను డ్యూటీ అయిపోయినాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే 1 డే గడిచిపోయింది. ఇంకా 3 days మాత్రమే ఉంది. ప్రభువా, ఏం చేయాలి తండ్రి, నువ్వు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా నీకు అని నేను అలా అలా నోట్బుక్ మీద కూడా థ్యాంక్ యూ జీసస్ అని రాయడం స్టార్ట్ చేశానన్న. ఇంతకుముందు కూడా అట్లా రాసి నేను ఎన్నో అద్భుతాలు పొందుకున్నాను. అలానే మళ్ళీ రాసి కొన్ని పేజీల వరకు అయితే రాయగలిగాను. రాసిన తర్వాత అప్పుడు నేను, నా భర్త ఇంకా చనిపోవడం తప్ప మనకి వేరే మార్గం లేదు. ఎందుకంటే ఎవరు ఇంత అమౌంట్ ఇప్పటికిప్పుడైతే ఇవ్వరు అని చెప్పేసి ఆయన నిరుత్సాహపడిపోయారు. కాదు దేవుడు ఎలా అన్న అద్భుతం చేస్తాడని నేను మళ్ళీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో కూడా పాల్గొన్నాను. అయితే ఆ రోజు ఈవినింగ్ చాలామందిని అడిగాము, మా పేరెంట్స్ని, మా అత్త వాళ్ళందరినీ. కానీ వాళ్ళు కూడా కష్టపడేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర అంత అమౌంట్ అనేది ఉండదు. అయితే ఇంకా చివరికి మళ్ళీ మా నాన్నగారు ఫోన్ చేసి, నాన్న ఇలా ఉంది పరిస్థితి అని చెప్పిన తర్వాత ఆయన కూడా చాలా బాధపడి, సరే అమ్మ మీరేం బాధపడకండి అని చెప్పి ఆయన కూడా చాలామందిని అడిగి ట్రై చేశారు. కానీ ఎవరు లేవని చెప్పారంట. ఆయన కాల్ చేసి లేవంటున్నారమ్మా అని చెప్పారు. కానీ ఇంకా హోప్స్ అయితే లేవు వస్తాయని. ఇంకా మళ్ళీ 2nd డే కూడా గడిచిపోయింది. 3rd డే మళ్ళీ మా నాన్నగారే మార్నింగ్ వెంటనే కాల్ చేసి 4 లక్షల అమౌంట్ కూడా గురువారం ఇస్తా అన్నారమ్మా అని చెప్పేసి అన్నారన్న. నిజంగా ఇది దేవుడు చేసిన అద్భుతం. వెంటనే ఇంకా మోకాళ్ళు వేసి, ప్రభువా నీకు వందనాలు తండ్రి అని ఎంతగానో నేను దేవుని స్తుతించానన్న. అయితే వాళ్ళు గురువారం నాడు అమౌంట్ అనేది 4 లక్షలు కూడా ఇచ్చేయడం, వాళ్ళు మాకు ఇవ్వడం, మేము అవతల వాళ్ళకి కట్టేయడం కూడా జరిగింది. ఇది దేవుడు చేసిన అద్భుతం. ఎందుకంటే ఇంత 4 రోజుల్లో 4 లక్షలు అసంభవం. వాళ్ళు కనీసం ప్రామిసరీ నోటు కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ అడగకుండా వాళ్ళు ఒక్క మాట ద్వారా, మా నాన్నగారి మాట ద్వారా వాళ్ళు ఇవ్వడం అంటే జరిగింది. ఇది దేవుని కార్యం మాత్రమే అన్న. మనుషులు అయితే ఇది చేయలేరు. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలా 4 రోజుల్లో 4 లక్షలు ఇవ్వడం అంటే నిజంగా చనిపోయే ప్రాణాలను మమ్మల్ని దేవుడు నిలబెట్టాడు. నిజంగా ఈ 3:30 ప్రేయర్ వల్ల మేము ఎంతగానో బలపరచబడ్డాం, ఎంతగానో ఆదరించబడ్డాం.
అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా సొంత రిలేటివ్స్ ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి జాబ్ కోల్పోయాడు. తనకున్న చెడు స్నేహాల వల్ల. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొంచెం మంచిగానే బ్రతికారు. అయితే ఇప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో చాలా బాధల్లో ఉన్నారు. నేను ఈ కష్టంలో ఉండగానే వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళ కష్టం చెప్పారు. అయితే నేను అలాగే వాళ్ళ కోసం కూడా థ్యాంక్ యూ జీసస్ అని రాసి 3:30 ప్రేయర్లో నేను వాళ్ళ అంశం గురించి నేను ప్రార్థించడం అనేది జరిగింది. దేవుడు వాళ్ళకు కూడా మా సమస్య తీరిన మరుసటి రోజునే వాళ్ళు కూడా నా భర్త చేసిన చోటే స్టార్టింగ్ 25,000 సాలరీతో అబ్బాయికి జాబ్ ఇవ్వడం అనేది జరిగింది. దేవుడు ఇంత గొప్ప మేలు చేశాడన్న. ఒక సంవత్సరంలోనే మేము ఎన్నో కార్యాలు చూసాము. ఇంతకుముందు మీరు ఎందుకు పరిచయం అవ్వలేదు, మేము ఎందుకు ఇన్ని ఆశ్చర్యకార్యాలు పొందుకోలేకపోయామని చాలా బాధ అనిపించింది మొన్న. కాకపోతే ఏదో అప్పులు తీరిపోతున్నాయి, అనారోగ్యాలు బాగుపడుతున్నాయని కాదు, కానీ ఒక ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఎలా స్తుతించాలో, ఎలా ఒప్పుకోలు ప్రార్థన చేయాలో మీ ద్వారా మేము నేర్చుకున్నాం. ఎంతగానో బలపరచబడ్డాం. దేవుడు ఇంకా మీ సేవను అభివృద్ధిపరిచి మాలాంటి కుటుంబాలను, అనేక కుటుంబాలను ఆదరించాలని నేను నిత్యం మీ కొరకు ప్రార్థిస్తానన్నా. అలాగే మీకు దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన యేసయ్యకి నిజంగా వందనాలు. అలాగే మీకు శ్రావణి సిస్టర్కి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.